ఎమ్మెల్యే హీరో నందమూరి బాలకృష్ణ నిమ్మకూరులో సందడి చేశారు. తొలుత ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంధువులు గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సమస్యల గురించి ఆరా తీశారు బాలకృష్ణ. క్యాన్సర్ ఆసుపత్రిలో పేదలకు సేవ చేస్తున్నామన్న బాలయ్య అమరావతిలో కూడా దాతల సాయంతో ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు. ఒక 6-8 నెలలు పడుతుంది. మాది ప్రాఫిట్ నో లాస్. సో తాతల మీద ఆధారపడి వాళ్ళం. సో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తరగతిన ఇప్పుడున్న ఆసుపత్రి ఎక్స్పాండ్ చేస్తున్నాం హైదరాబాద్ కూడా. ఎందుకంటే చూస్తున్నాం కేసులు పెరిగిపోయి ఇన్సూరెన్స్ పెరిగిపోయి, సో అది కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం ఆసుపత్రి. త్వరగతిలో ఇక్కడ ఆసుపత్రి కూడా ఒక 6-8 నెలల్లో ప్రారంభించేస్తాం. అది అప్పుడు శంకుస్థాపన అంతా చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారడం, దాన్ని పట్టించుకోకపోవడం, ఎప్పటికప్పుడు వచ్చిన మన వాళ్ళంతా టచ్లో నేను ఊరు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా చెప్పడం. ఒక 6-8 నెలలు పడుతుంది. మాది ప్రాఫిట్ నో లాస్. సో తాతల మీద ఆధారపడి వాళ్ళం. సో తరగతిన ఇప్పుడున్న ఆసుపత్రి ఎక్స్పాండ్ చేస్తున్నాం హైదరాబాద్ కూడా. ఎందుకంటే చూస్తున్నాం కేసులు పెరిగిపోయి ఇన్సూరెన్స్ పెరిగిపోయి, సో అది కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం ఆసుపత్రి. త్వరగతిలో ఇక్కడ ఆసుపత్రి కూడా ఒక 6-8 నెలల్లో ప్రారంభించేస్తాం. అది అప్పుడు శంకుస్థాపన అంతా చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారడం, దాన్ని పట్టించుకోకపోవడం, ఎప్పటికప్పుడు వచ్చిన మన వాళ్ళంతా టచ్లో నేను ఊరు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా చెప్పడం.